కొత్తగా పెళ్ళయి జీవితం మీద ఎన్నో ఆశలతోని మొదటిసారిగా నుదుటన సింధూరం పెట్టుకుంటుంది ఒక హిందూ మహిళ. అట్లాంటి హిందూ మహిళలు 6 కొత్త పెళ్లి కూతుర్లు కశ్మీర్ పహల్గామ్కి హనీమూన్ కని వెళ్తే వాళ్ళ కళ్ళ ముందే భర్తని నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి ప్యాంట్ ఇప్పి కన్ఫర్మ్ చేసుకొని పాయింట్ బ్లాంక్లో కాలిస్తే మెదడు బయటకు వచ్చి ఆ భర్త అట్లా విగత జీవిలాగా పడిపోయి ఉంటే ఆ కొత్త పెళ్లి కూతురు కానీ పెళ్ళైన ఏ హిందూ భారతీయ మహిళ అయినా కానీ అక్కడ నించొని ఆ భయంకరమైన సన్నివేశాన్ని చూసి ఎట్లా జీవిస్తుంది? వాళ్ళ కుటుంబం ఈ విషయాన్ని మర్చిపోగలదా? ఇదేమైనా మర్చిపోయేలాంటి విషయమా? ఇట్లాంటి భయంకరమైన చర్య చేస్తూ వాళ్ళు ఆ ఆడబిడ్డలు నా భర్తను చంపేసినావు కదా, నన్ను కూడా చంపేయని అడిగింది. అంటే భారతీయ మహిళకు భర్త చనిపోయిన తర్వాత అసలు జీవితంలో ఇంకా ఎట్లాంటి ఆశ ఉండదు అనేది మన నమ్మకం, మన విశ్వాసం. అది నిజం. అందుకని ఆ అమ్మాయి అడిగితే పోయి మోదీకి చెప్పుకో అన్నారు. అంటే ఇప్పుడు నరేంద్ర మోదీ ఒక తండ్రి స్థానంలో, అన్న స్థానంలో ప్రతి హిందూ మహిళకు నిల్చున్నాడు అనమాట. మరి అట్లాంటి వ్యక్తికి వెళ్ళి మన అమ్మాయిలు చెప్పినప్పుడు ఎట్లాంటి రియాక్షన్ ఉండాలి? అందుకే ఆపరేషన్ సింధూర్ అనేది మిలిటరీ యాక్షన్ కాదు. అది ఒక ఆడబిడ్డ కన్నీటిని తుడవడానికి ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ చేసిన ఒక కార్యం, ఒక కార్యక్రమం, ఒక ప్రతిచర్య. ఇది రివెంజ్ అనొద్దు, ఇది అవెంజ్. అంటే మన ఆడబిడ్డల కన్నీటి తుడిచి దాన్ని ఎట్లా కాంపెన్సేట్ చేయలేము. వాళ్ళని చంపితే కంపెన్సేషన్ అవ్వదు, కానీ వాళ్లకు ఒక చిన్నపాటి ఆ బాధను తుడిచే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఇది. ఈ దాడికి ప్రతిదాడిగా వాళ్ళు జీర్ణించుకోలేక పాక్ ఆర్మీ ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి సామాన్యుల మీద కాల్పులు జరుపుతా ఉంది. ఒక 4 చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మీరేమంటారు? అంటే 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఎప్పుడు కూడా దాన్ని బుజ్జగించే చర్యను మాత్రమే చూసిన పాకిస్తాను మొదటిసారిగా ఒక చెంప మీద కొడితే ఆ చెయ్యిని విరగొట్టేది చేసి చూపించింది నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇది చేయడం వల్ల వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే కుక్క ఎప్పుడు మొరుగుతూ ఉంటే దాన్ని చూ చూ అని ఊరుకుంటే ఎట్లా ఉంటుంది, అదే దాన్ని తిరిగి ఒకటి కొడితే తోక ముడుచుకొని కుయ్యి కుయ్యి అని మొత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చేసింది అదన్నమాట. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నన్ని సంవత్సరాలు పాకిస్తాన్ మిలిటరీలు కానీ, పాకిస్తాన్ టెర్రరిస్ట్ కానీ, పాకిస్తాన్ అనే ఒక టెర్రరిస్ట్ దేశం భారత ఆర్మీ మీద కానీ, భారతీయ సివిలియన్ల మీద కానీ ఎలాంటి దాడి చేసినా కూడా అసలైన చంప పెట్టు లాంటి రియాక్షన్ ఎప్పుడు ఇవ్వలేదు. ఇది మొదటిసారి ఇచ్చేసరికి పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది. అస్త్రశస్త్రాలు, రైఫిల్స్ పట్టుకొని ట్రైన్డ్ ఉన్న ఆర్మీని తట్టుకునే దమ్ము ధైర్యం లేని చేతగాని చావచచ్చిన పాకిస్తానీ మిలిటరీ, పాకిస్తానీ టెర్రరిస్ట్ వాళ్ళు మొదటిసారిగా సివిలియన్స్ మీద, అంటే 26/11 అప్పుడు కూడా సివిలియన్స్ మీద చేసిండ్రు. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే భారతదేశానికి వచ్చిన విజిటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చనిపోవడం వల్ల భారతదేశం ఉలిక్కి పడింది. అప్పుడు కూడా ఎట్లాంటి రియాక్షన్ తీసుకోలేకపోయింది, ఎందుకంటే అప్పుడు కూడా చేతగాని చావచచ్చిన ప్రభుత్వమే కేంద్రంలో ఉంది కాబట్టి. ఈసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇంత మంచి యాక్షన్ తీసుకునేసరికి వాళ్లకు ఆర్మీతో పెట్టుకుంటే మాకు పుట్టగతులు ఉండవు అని గ్రహించి ప్రజల మీదకి వచ్చిండ్రు, సివిలియన్స్ మీద, అంటే అన్ఆర్మ్డ్ పీపుల్ మీదకి. ఎట్లాంటి గన్నులు, అస్త్రాలు చేతిలో లేని వాళ్ళ మీద వాళ్ళ ప్రతాపం చూపిస్తారు. అంతే చేతగానోళ్ళ పని అన్నమాట. అదే ఆర్మీతో పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఆర్మీ రాత్రి 9 స్థావరాలు కూల్చింది. ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్టులకు కానీ, ఇస్లామిక్ మతోన్మాదులకు కానీ, పాకిస్తాన్ మిలిటరీకి కానీ ఛాలెంజ్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఇప్పుడు దమ్ముంటే వాళ్ళతో చేసుకోండి. వాళ్ళతో మీకు ఎంత స్థాయి ఉంది, మీది ఎంత కెపాసిటీ ఉన్నది అనేది ప్రపంచమంతా కూడా ఇప్పుడు చూస్తుంది. పాకిస్తాన్ మిసైల్ ఉన్నాయి, మేము మిసైల్ యూజ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఆ మిసైల్స్ని డిటెక్ట్ చేసే టెక్నాలజీ భారత్ దగ్గర ఉంది. ఇజ్రాయెల్ తర్వాత అంత ఇంటెలెక్చువల్ టెక్నాలజీ భారత్ దగ్గర ఉంది. కాబట్టి ఎట్లాంటివి చేసినా దానికి ప్రతిచర్యగా ఇండియన్ ఆర్మీ రెడీగా ఉంది. ఇండియన్ ఆర్మీ అనేది వెయిట్ చేస్తుంది ఇట్లాంటి సిచ్యువేషన్ కోసం. ఎందుకంటే ఆర్మీలో ఒక జవాన్ని చంపితే అతని భార్య నుదుటిన సింధూరం పోయినప్పుడు ప్రతి ఆర్మీ ఆఫీసర్ గుండెల్లో బాధ అవుతుంది. సివిలియన్ అయినప్పుడు అప్పుడు కూడా ప్రతి ఆర్మీ ఆఫీసర్కి గుండెల్లో బాధ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ లోపల ఉన్న ఆక్రోశాన్ని, ఆవేదనని
దానికి ప్రతిచర్యగా ఏం చేయాలి అని చెప్పేసి ఆర్మీ రెడీగా ఉంది. దానికి తగ్గట్టు యాక్షన్ ఆర్మీ తీసుకుంటుంది. ఇండియన్ ఆర్మీ వరల్డ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్మీ ఫోర్సెస్. అంటే పిఓకేలో అసలు ఎన్నిసార్లు వాళ్ళ మీద దాడులు చేసి స్థావరాలను లేకుండా చేసినా కూడా పిఓకే ఆధారంగా చేసుకొని మళ్ళీ స్థావరాలు పెట్టుకొని మళ్ళీ దాడులకు ప్రధానంగా పిఓకే కేంద్రంగా మారి, సో అది స్వాధీనం చేసుకుంటేనే ఫ్యూచర్లో దాడులు ఉన్నాయని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి మీరేమంటారు? ఉన్మాదం అనేది ఒక మతం నుంచి వచ్చినప్పుడు మీరు ఒక ప్రాంతాన్ని కాపాడితే పోదు, అది ఒక మానసిక దౌర్భాగ్య స్థితి. ఒక స్థావరంగా మారిపోయింది అది పిఓకే అనేది. అక్కడ అయితే మేము సేఫ్ గా ఉంటాము అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా స్థానికులు కొందరు సహకరిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. స్థానికులు, ఉన్మాదులు, దుష్టులు ఎప్పుడైనా ఎక్కడైనా అలాంటి వాళ్ళ జాతికి వాళ్ళు సహకరించుకోవడం అనేది సహజం. పిఓకేలోనే ఉంది టెర్రరిస్ట్ స్థావరాలు అంటే పిఓకేలో ఉన్నాయి, వాటిని సృష్టించేది పాకిస్తాన్. మరి ఈ లెక్క ప్రకారంగా చూస్తే మొత్తం పాకిస్తాన్ని మటుమాయం చేస్తేనే టెర్రరిజం అనేది అంతమవుతుంది. పిఓకేని ఫస్ట్ స్వాధీనం చేసుకోవాలి అని చెప్పేసి డిమాండ్ అనిపిస్తుంది. అసలు దాన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ కాదు, అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ ఇండియన్ పార్ట్. అది దాన్ని యాక్చువల్లీ ఏంటంటే కాశ్మీర్ని ఆక్యుపై చేసిండ్రు, కాశ్మీర్లో తీసుకుంటుండ్రు అనే దాని నుంచి మనం బయటకు వచ్చి ఇండియాలో చేసిండ్రు, ఇండియన్ మీద చేసిండ్రు. పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ అని అనొద్దు, పెహల్గామ్ హిందూ మారణ హోమం అనాలి. ఎందుకంటే అక్కడ హిందువా ముస్లిమా అని కన్ఫర్మ్ చేసుకొని చచ్చిపోయే ముందు కూడా స్వాభిమానంగా వాళ్ళ చావకుండా వాళ్ళ ప్యాంట్ ఇప్పి చూసి ఇంత అవమానించి తర్వాత వాళ్ళ పాయింట్ బ్లాంక్ తోని వాళ్ళ మెదడులో షూట్ చేసినప్పుడు అవమానంతో చనిపోయిన వాళ్ళు. అది పక్కన వాళ్ళ భార్యలు ఉండంగా, అది వాళ్ళ పిల్లలు ఆ ఆడబిడ్డలు జీవితాంతం మర్చిపోలేని సంఘటన. కాబట్టి ఇట్లాంటివి జరిగినప్పుడు దానికి పేర్లు మనం సరిగ్గా ఇవ్వడం అనేది మనం కూడా అలవాటు చేసుకోవాలి. పహల్గామ్లో జరిగింది ఉగ్రవాదుల దాడి కాదు, హిందువుల మీద ఇస్లామిక్ మతోన్మాదులు చేసిన దాడి. ఆ దాడిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే దానికి కరెక్ట్గా మనం రియాక్షన్ ఎట్లా ఇవ్వాలి అనేది తెలుస్తుంది. ఇప్పుడు అది ఆర్మీ దాన్ని తెలుసుకుంది కాబట్టి ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. సింధూర్ ఆపరేషన్ అనేది ఒక మిలిటరీ యాక్షన్ కాదు, అది లోపల ఉన్న ఆక్రోశం, ఆవేదన, తిరిగి ఏం చేయాలి ఆడబిడ్డలకు అనే ఆరాటంతో చేసిన ఒక పని. యుద్ధం కనుక వస్తే మన సివిలియన్గా మన బాధ్యత ఎలా ఉంటుంది? కేవలం ఎప్పుడు ఆర్మీకే దమ్ము ధైర్యం తెగువ కాదు, సివిలియన్స్కి కూడా ఉండాలి. ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇప్పుడు ఇంటర్నల్ ఆర్మీగా పనిచేయాలి. మనందరం ఇప్పుడు ఆర్మీకి ఒక కొడుకును, తన భర్తను పంపిస్తున్న ఒక మహిళకు, అంటే ఆర్మీ ఆఫీసర్ భార్యకు కానీ తల్లికి కానీ ఎంత దమ్ము ధైర్యం, ఎంత పెద్ద గుండె చూసి మామూలు మహిళలు కూడా అట్లాంటి దమ్ము ధైర్యం తెచ్చుకొని మనము మన దేశానికి ఆర్మీగా పనిచేయాలని అట్లా పనిచేసినాడు. మన యూనిటీని ప్రపంచంలో ఏ ఉగ్రవాద శక్తి కూడా మట్టుపెట్టలేదు. మేడం, పాకిస్తాన్తో పోలిస్తే మన ఇండియా అనేది పెద్ద దేశం మేడం, అయినా భయపడకుండా ఈ ఉగ్రవాద చర్యలు అనేది ప్రతిసారి జరుగుతూనే ఉంది. దీనిపైన మీ స్పందన? ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతుంటాయి. ఇప్పుడు మనం ఊర్లలో వెళ్ళేటప్పుడు కారు వెళ్తుంటే వెనక కుక్కలు మొరుగుకుంటొస్తాయి. అదే మనం కారు ఆపి ఒక రాయి పెట్టి కొట్టినాం అనుకో, ఆ కుక్క తోక ముడుచుకొని కుయ్యి కుయ్యి అని మొత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అట్లనే పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యలు చేస్తూ ఉన్నది. ఒక 50 సంవత్సరాలుగా చేస్తుంది, అది ఇప్పుడు కాదు. కానీ మొదటిసారిగా దానికి ఒక సరైన జవాబు వచ్చింది. అంటే చెయ్యితోని మీ చెంప మీద కొడితే, చెయ్యి ఇరగొడితే ఇంకో చెయ్యి లేస్తుందా? లేవదు. అట్లే మొదటిసారిగా పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రజల్లో ఉన్న ఆక్రోశాన్ని, ఆవేదనని దానికి ప్రతిచర్యగా చేసి చూపించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రతి హిందూ మహిళకు కూడా నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ మీ రక్షణ కోసం మేమున్నాము, మీకోసం మేమున్నాము, ఈ సిద్ధాంతం కోసం, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సంస్కృతి సాంప్రదాయాల కోసం, వీటిని ముందుకు తీసుకెళ్తున్న హిందూ ఆడబిడ్డల కోసం నేనున్నా అని మోదీ, మేమున్నాము అంటూ భారతీయ జనతా పార్టీ నిలబడింది. దీన్ని ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలందరూ గుర్తించి తెలుసుకోగలిగితే మనం మన నాగరికతను కాపాడుకోగలం. 800 సంవత్సరాలు మన మీద ఇస్లామిక్ దాడులు జరిగినాయి, వాటిని మనం యూనిటీతోని తిప్పికొట్టగలం. 200 సంవత్సరాలు బ్రిటిష్ క్రిస్టియన్ దాడులు, లూటీ జరిగింది, దాన్ని మనం ఆ స్వాభిమానాన్ని, ఈ దేశ సంపదని, ఈ దేశ సంస్కృతిని మనం కాపాడుకోగలుగుతాం. మేడం, పాకిస్తాన్ ఆర్మీ అనేది చాలా చిన్నగా, సో దీనికి సంబంధించి పొరుగు దేశాలు ఏమైనా సపోర్ట్ ఇస్తున్నాయి అంటారా, లేకపోతే ఫ్యూచర్లో కూడా చైనాకు ఏమైనా మనకు యుద్ధం కలిగే అవకాశం ఏమైనా ఉందంటారా? ఆపరేషన్ సింధూర్ అనేది ముందే అన్ని దేశాలకు తెలియజేసి మాకు జరిగిన అన్యాయానికి మేము ప్రతిఘటిస్తున్నాం అని చెప్పి చేసింది.
కాబట్టి దీనికి ప్రకారంగా ఏ దేశం కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయదు. ఒక నిజాయితీ గల నాయకుడు, దేశం పట్ల కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఎప్పుడైనా జియో పొలిటికల్గా తన దేశాన్ని భుజాల మీద వేసుకొని వెళ్ళినప్పుడు, నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి వెళ్ళినప్పుడు మిగతా దేశాలన్నీ కూడా మోదీకి సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు పాకిస్తాన్కి ఏ దేశం సపోర్ట్ చేయదు. ఒకవేళ చైనా సపోర్ట్ చేస్తే చైనా భారత్తోని యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నది అని మనం అర్థం చేసుకుంటాం. అప్పుడు చైనాకి ఎన్ని దేశాలు సపోర్ట్ చేస్తాయి, భారత్కి ఎన్ని దేశాలు సపోర్ట్ చేస్తాయి అనేది అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక నీచ నికృష్టమైన పాకిస్తాన్ అనే ఒక ఉన్మాద ఇస్లామిక్ టెర్రరిజాన్ని పెంచి పోషించే ఒక దేశానికి ఏ దేశం సపోర్ట్ చేయదు ప్రపంచంలో అనేది నా ఒపీనియన్. అండ్ దీనిలో నరేంద్ర మోదీతోని యుద్ధం చేయడానికి, నరేంద్ర మోదీ దృష్టిలో చెడుగా ఉండడానికి ఏ దేశం కూడా ప్రయత్నం చేయదు. ఎందుకంటే మోదీ అనేది ఒక వ్యక్తి కాదు, అతను ఒక శక్తి. ఆ శక్తి ఈ హిందూ సమాజానిది, మన దేశానిది, మన సంస్కృతి సంప్రదాయాలకు ఒక ప్రతిరూపంగా ఉన్న వ్యక్తి నరేంద్ర మోదీ. కాబట్టి ఆయనతోని ఎవరు కూడా శత్రుత్వం చేయరు అనేది నా ఒపీనియన్. పాకిస్తాన్కి మనం ఇంత ముందు ఫుడ్ క్రైసిస్ వచ్చినప్పుడు హెల్ప్ చేసాం. అండ్ ఇంకోటి ఏంటంటే సింధు జలాలు కూడా వాళ్ళకి హెల్ప్గా ఉన్నాయి. సో ఇవన్నీ మర్చిపోయి కూడా ఈ ఉగ్రవాద దాడి అనేది చేస్తున్నారు. సో దీనిపై మీ స్పందన ఏంటి? కుక్క తోక వంకర అయితే మొన్నటిదాకా గోధుమ పిండి లేకుండా అడుక్క తిన్నారు, అయిపోయింది. ఇప్పుడు నీళ్ళు ఆపేసినాం. ఇప్పుడు ఏం చేయాలంటే గ్లాసు కూడా పట్టుకొని వెళ్ళాలి. అప్పుడు ఏం చేసిండ్రు, మనం గోధుమ పిండి పంపిస్తే కొట్టుకొని చచ్చిండ్రు వాళ్ళే, సివిలియన్స్. ఆర్మీ పక్కకు సివిలియన్స్ కొట్టుకు చచ్చినప్పుడు చిప్ప పట్టుకొని మొత్తం ప్రపంచం అంతా వెళ్ళి బెగ్గింగ్ బాల్ పట్టుకొని తిరిగిండ్రు. మాకు ఇవ్వండి, బిచ్చం ఇవ్వండి, తినడానికి లేదు అని అడుక్కున్నారు. ఇప్పుడు నీళ్ళు ఇవ్వం కదా, ఒక గ్లాస్ కూడా పట్టుకొని పోయి మాకు నీళ్లు కూడా లేవు అని అడుక్కోవాలి. తిండి లేకుంటే బలసాకు తినైనా బతుకుతారు, కానీ నీళ్లు లేకుంటే అది వాళ్లకు కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా నరేంద్ర మోదీ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిండు పాకిస్తాన్కి మొదటిసారిగా. అది 6 కొత్త పెళ్లి కూతుర్ల నుదుట సింధూరాన్ని ఉన్మాదులు చెడిపేషన్. అది హిందువా కాదా, ముస్లిమా అని కన్ఫర్మ్ చేసుకొని చెడిపేషన్. ఇది అప్పుడు ఆ సంఘటన జరిగిన తర్వాత హృదయంలో ఒక ఏమంటారు, ఏం మాట్లాడలేని ఒక సైలెన్స్ ఉండింది హృదయంలో. కానీ నిన్న జరిగిన యాక్షన్ తర్వాత ఆ సైలెన్స్లో ఉన్న ఆక్రోశానికి, ఆ సైలెన్స్ నుండి వచ్చిన ఒక ఆవేదనకి ఒక ప్రతిచర్యగా ఒకటి చేసిండ్రు. అంటే ఏం చేసినా వాళ్ళ నుదుటి సింధూరాన్ని మళ్ళీ తిరిగి పెట్టలేరు. వాళ్ళకు జరిగిన ఆ భయంకరమైన మెమొరీని మనం తీసేయలేం. కానీ కొద్దిగా గుడ్డిలో మెల్లగా మిగతా ప్రజలందరికీ, దేశం మొత్తంలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా పడిన ఆవేదనకు ఒక చిన్న యాక్ట్గా దీన్ని మనం చూడాలి. అంతేగాని ఇది మనం రివెంజ్ తీసుకోవడం కోసము చూసేది కాదు. మన సంస్కృతి కూడా, మన నాగరికత కూడా ఎప్పుడు కూడా వేరే ఒక దేశం మీద దాడి చేయాలని, ఆ దేశాన్ని నాశనం చేయాలని, జల్ జమీన్ జోరు వీటిని ఎప్పుడు కూడా పరస్త్రీని కానీ పరధనాన్ని కానీ ముట్టొద్దు అనే చెప్పేదే మన సంస్కృతి. మనం ఎప్పుడు అట్లాంటి ఉద్దేశంలో లేము. కానీ జల్ జమీన్ జోరు కోసం ఇస్లామిక్ ఉన్మాదం మన మీద దాడి చేయడం వల్లనే మనం ఆఫ్ఘనిస్తాన్ని కోల్పోయినాం, పాకిస్తాన్ని కోల్పోయినాం, బంగ్లాదేశ్ని కోల్పోయినాం. ఇప్పుడు మనందరం సంఘటితమై అఖండ భారత్ని కాపాడుకోవాలి, సాధించుకోవాలి. ఇది మనకి కర్తవ్యం అనేలాగా ప్రతి హిందువు, ప్రతి భారతీయుడు ఉండాల్సిన సమయం ఇది.